ఉంది. సో అప్డేట్ ఏందనేది ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ రీడింగ్ చూసుకుంటే రేపు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్కు ముందుకు రానున్న తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ కేసు. సో ఇక టాపిక్లోకి వెళ్తే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. కోర్ట్ నెంబర్ 1 ఐటమ్ నెంబర్ 24 నుంచి 38 వరకు ఉన్న కేసులన్నీ కూడా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన కేసులే. దాదాపు ఇందులో ఒక 2-3 కేసులు తప్పితే మిగతా అన్నీ కూడా ప్రభుత్వం మరియు సెలెక్ట్ అయ్యి పోస్టింగ్ తీసుకున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టుంది. గతంలో కూడా మీరు అందరు చూడొచ్చు, దాదాపు కోర్టు హాల్ మొత్తం కూడా సెలెక్ట్ అయిన అభ్యర్థుల తరపున న్యాయవాదులతోటి కిక్కిరిసిపోయింది. మరి రేపు కూడా ఇంకొన్ని కొత్త కేసెస్ యాడ్ అయినట్టు కనబడుతున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 17 నుంచి 18 కేసులు టోటల్గా ఈ గ్రూప్ 1 మెయిన్స్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ మీద సవాల్ చేసినట్టు కనబడుతున్నాయి. సో మనం ఒక కేసుని చూద్దాం క్లియర్గా. ఇక్కడ మీరు చూడొచ్చు, కోర్ట్ నెంబర్ 1 ఐటమ్ నెంబర్ 24 నుంచి 38 మధ్యలో ఉన్న కేసెస్ అన్నీ కూడా. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు తీసుకుంటే ఇక్కడ చూడండి, ఐటమ్ నెంబర్ 24 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 దాదాపు 17 కేసులు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ మీద సవాల్ చేశాయి. ఇందులో ఒక 2 నుంచి 3 అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉంటే దాదాపు 10 నుంచి 15 వరకు ప్రభుత్వం అదేవిధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ పిటిషన్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా రేపు హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు రాబోతున్నాయి. అయితే మనం ఒకసారి చూస్తే రేపు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయా, అసలు రేపు ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది ఒక అయోమయంలో ఉన్నారు. బట్ లాస్ట్ టైం వాదన సందర్భంగా ధర్మాసనం క్లియర్గా చెప్పింది. సో 10వ తారీఖు లోపు ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని రిటర్న్ సబ్మిషన్లో 10వ తారీఖు లోపు ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం అదేవిధంగా కొంతమంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క ఆర్గ్యుమెంట్స్ కూడా సమర్పించడం జరిగింది. సో మ్యాక్సిమం ఇటువంటి టైంలో గతంలో చూసుకుంటే ఇలా ఇచ్చినప్పుడు సింగిల్ బెంచ్ ధర్మాసనంలో ఆల్మోస్ట్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అయినట్టుగానే మనం లాస్ట్ టైం చూసాము. జనరల్గా అక్కడ వాదనలు మొత్తం పూర్తయిన తర్వాత ఇలా సబ్మిషన్కి టైం ఇచ్చారు. మరి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మొదటి హియరింగ్ తర్వాత ఇలా వచ్చింది సబ్మిషన్స్ అని. మరి చూడాలి రేపు పూర్తి వాదనలు ఉంటాయా, లేకపోతే వాదనలు ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసి జడ్జిమెంట్ రిజర్వ్ కానీ జడ్జిమెంట్ కానీ కేసు వెళ్ళిపోతుందా అనేది చూడాలి. ఎందుకంటే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రాసెస్. బట్ ఓవరాల్గా మాత్రం రిటర్న్ సబ్మిషన్ రూపంలో కూడా ఆర్గ్యుమెంట్ తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం ఈ కేసు తాత్కాలిక స్టే మీద కొనసాగుతుంది. ఈ తాత్కాలిక స్టే మీద ఉన్నప్పుడే ప్రభుత్వం 562 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్లో అదేవిధంగా వాళ్ళ పోస్ట్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. సో ఈ తాత్కాలిక స్టే కోసం పిటిషనర్స్ సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, తాత్కాలిక అపాయింట్మెంట్స్ పొందిన వారికి ఎటువంటి హక్కు ఉండదు ఒకవేళ కేసు వారు ఓడిపోతే అని చెప్పి కూడా చెప్పింది. అదేవిధంగా హైకోర్టు డివిజన్ బెంచ్ ధర్మాసనాన్ని కూడా ఎంత వీలైతే అంత త్వరగా ఈ కేసుకి పరిష్కారం చూపెట్టాలని కూడా చెప్పడం జరిగింది. సో అటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. చూడాలి మరి ఈ కేసు మరి రేపు ఎటువైపు వెళ్ళబోతుందన్నది.